ఈ రోజు శ్రీ సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా విజయవాడలో ముందుగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది। ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ మాల్కాపురం కనకరావు, ఎన్టీఆర్ జిల్లా బీసీ సంఘం మహిళా అధ్యక్షురాలు ముండూరి సత్యవతి, నగర బీసీ మహిళా అధ్యక్షురాలు నెల్లూరి లక్ష్మీ చైతన్య, కుసుమ, పద్మ తదితరులు పాల్గొన్నారు। सावित्रीबाई फुले गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात्। విద్య వైద్య బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఉండాలి, చదువుకోవాలి, వృద్ధిలోకి రావాలని బీసీలందరూ కూడా సమైక్యంగా ఐక్యత చేసినందుకు అదే బాటలో మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అమలు చేశారు। మరి రాబోయే రోజుల్లో మన వైఎస్ఆర్ పార్టీ 2029లో వస్తుందని మనంతా జగన్మోహన్ గారు ఆధ్వర్యంలో మనమంతా కూడా కష్టపడి వైఎస్ఆర్ పార్టీని గెలిపించుకుంటామని కోరుకుంటూ మరి ఆ మహాతల్లికి సావిత్రిబాయి గారికి మనం ఘన నివాళులు అర్పించుకోమని ఈరోజు మరి భారతదేశ ఆధునిక విద్యారంగంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయునిగా మరి మన దేశానికి సారథ్యం వహించినటువంటి సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా వారికి మనందరి తరపున కూడా ఘన నివాళులు ఈ సందర్భంగా కూడా అర్పిస్తా ఉన్నాం। మరి మనందరికీ కూడా తెలుసు, నిమ్న జాతుల యొక్క అభ్యున్నత కోసం కృషి చేసినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారి సతీమణిగా వారు సమాజంలో మహిళలకి విద్య ద్వారానే అభివృద్ధి సంక్షేమం సాధ్యమవుతుందని నమ్మినటువంటి సిద్ధాంతానికి అనుగుణంగా మరి వారి భార్య సావిత్రిబాయి పూలే గారికి మరి విద్యని నేర్పించడం, తద్వారా ఆమె మొదటి మహిళా ఉపాధ్యాయునిగా మరి మన దేశంలో ఎంతోమంది మహిళలకి మరి విద్య నేర్పించడం కానీ, మరి అదేవిధంగా 1848 జనవరి 1వ తేదీన మరి మన భారతదేశంలోని పూణేలో మొట్టమొదటి మహిళా విద్యాలయాన్ని కూడా నెలకొల్పినటువంటి మహనీయురాలు శ్రీ సావిత్రిబాయి పూలే గారు। మరి ఆ దంపతులు ఇద్దరు కూడా ఒకటే నమ్మారు, అక్షరాలనే ఆయుధంగా చేసుకొని చదువునే మన లక్ష్యంగా చేసుకొని ఎవరైతే ఉంటారో వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది దేశంలో అని చెప్పి నమ్మి మరి ఈ సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ గారు మల్కాపురం కనకారావు గారు, అలాగే బీసీ సంఘం మహిళా అధ్యక్షురాలు ముండూరి సత్యవతి గారు, అలాగే విజయవాడ నగర అధ్యక్షురాలు చైతన్య గారు, అలాగే ఈరోజు మరి సత్యనారాయణ గారు, సురేష్ గారు, కుసుమ గారు, పద్మ గారు, కామేశ్వరి గారు అందరూ కూడా ఇక్కడ ఇచ్చేసి వారి యొక్క ఘన నివాళులు అర్పించాలని, అలాగే మన సత్యనారాయణ గారు కూడా చాలా కార్యక్రమాల్లో మాకు చాలా సహాయ సహకారాల్లో ఉన్నారు। ముఖ్యంగా ఈరోజు మన కమలా గారు మహిళా ఉపాధ్యాయుని తెలుగు సంస్థకి కూడా ఈరోజు మనం ఒక చిరు సత్కారం చేసుకోవాలని, అలాగే మన కామేశ్వర గారికి కూడా చిరు సత్కారం చేసుకోవాలని కూడా మనం ఈరోజు వారిద్దరిని కూడా ఇక్కడ ఆహ్వానించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది। ఈ సందర్భంగా వారికి పూలే గారి యొక్క ఆశీస్సులు అందరికీ మనందరి పైన కూడా ఉండాలని